వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. ముందుగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ అందరికి చాలా పెద్ద 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 థ్యాంక్స్. అసలు నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నా. నేనైతే నా మనవని పెళ్లి చూపులు పార్ట్ 2 వీడియో అయితే సూపర్ హిట్ అయింది. అసలు అందరు పార్ట్ 3 కావాలని చాలా మంది కామెంట్ చేశారు. సో మీ అందరి కోసం ఈ పార్ట్ 3 వీడియో చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికి బిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇంకా మెసేజ్ చేశారు, సురేఖ గారు మెసేజ్ చేశారు వాళ్ళ హస్బెండ్ మహేష్ కి బిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పమని చెప్పేసి. మహేష్ గారు బిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అలాగే సంవిధారెడ్డి గారు మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు వాళ్ళ పాప రుచికి హాయ్ చెప్పండి అని చెప్పేసి. రుచి పాప హాయ్. ఇక మన వీడియోలోకి వెళ్దాము. రాజక్క మనవని పెళ్లి చూపులు పార్ట్ 3 వీడియో. ఈ వీడియోలో మరి పెళ్లి చూపులు మొత్తం పెళ్లి కట్నాలని మాట్లాడుకున్నారు కదా, తర్వాత ఏమైంది, మరి వాళ్ళ పెళ్లి అయిందా కాలేదా, మరి రాజకి ఎట్లా రియాక్ట్ అయింది, పెళ్లి అయితే రాజకి ఎట్లా రియాక్ట్ అయింది, వాళ్ళు బయట పడితే రాజకి ఎట్లా రియాక్ట్ అయింది అని చెప్పేసి పార్ట్ 3 వీడియో చూసేయండి. మస్తు ఫన్నీగా ఉంటుంది, చూసేయండి. రాజీ ఇక మనవని పెళ్ళి అయితే అయిపోయింది. జంటను అయితే మస్తు మంచిగున్నారు, చూడ ముచ్చటకున్నారు. దిష్టే తాకుతుంది, ఇంటి వెనక దిష్టి తీసేయండి వాళ్ళకి. అవును ఎల్లక్క, అంత మంచిగా అయింది. నా మనవనికి పెళ్ళి అయింది. పిల్ల కూడా ఈ 10 రోజులకు మంచిగా తిన్నట్టున్నది, కొంచెం నిగనిగనే అన్నట్టున్నది. మంచిగా అయిపోయింది పెళ్ళి. కానీ పిల్ల బట్టలు నచ్చలేదు. కానీ ఏం కత్తిగా పోరికి ఇష్టమైన పోరేసుకుంటది. ఇక నా మనవరాలు అయింది కదా, ఇక దాన్ని మంచిగా చూసుకుంటా, దానికి అన్ని నేర్పిస్తా నేను. అవును రాజక్క, మంచిగా అయింది అంతా. ఇక పోదామా, ఇక బియ్యం పోసి పంపిమాను. ఇక వాళ్ళకి ఇట్లాంటి ఏం లేవట్లే, బియ్యము భారత్లకి ఇట్లా ఏం లేవట. ఇక మనమే ఇంటికి తీసుకుపోయి ఇంట్లో లోపలికి అడుగు పెట్టేయాలి అంతే. అవునా రాజక్క, ఇక సరే మరి పోదామా. రాజక్క ఇక నా బిడ్డని నీ చేతిలో పెడతాను రాజక్క, మంచిగా చూసుకో దాన్ని. నేను ఎప్పుడు పని చెప్పకుండా గారాబంగా సాదుకున్న రాజక్క. ఇక నువ్వు కూడా నీ బిడ్డలాగానే చూసుకోవాలి రాజక్క. అది ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినా కానీ కొంచెము సర్దుకుంటూ పోవాలి రాజక్క. చిన్న పోరది. నేను నా బిడ్డని నీ చేతిలో పెడతాను రాజక్క. నా బిడ్డ నాకు ఒక్కతే, నువ్వు మంచిగా చూసుకుంటావు అన్నా దాంతోనే నేను నీ మనవనికి ఇచ్చి పెళ్లి చేసిన రాజక్క కొంచెం మంచిగా చూసుకోవు నా బిడ్డని. అవును రాజక్క, నాకున్నది ఒక్కతే బిడ్డ. ఇక నీ మనవని చేతిలో పెట్టినాం రాజక్క, అంతా ఇక నీదే రాజక్క. మాకు ఉన్నది ఒక్కతే బిడ్డాయే. ఇక మాకు ఏదైనా కావాలి, కష్టమో నష్టమో వచ్చినా కానీ నా బిడ్డ నా అల్లుడే అవుతారు రాజక్క. నా బిడ్డను మంచిగా చూసుకో. నాకు కూడా గట్లనే బాధ ఉన్నది. నాకు ఒక బిడ్డను మనవరాలు ఉంటే నేను గిట్లనే పెళ్లి చేసి పంపిస్తాను కావచ్చు. మీ బాధ నాకు తెలిసే. నా సొంత మనవరాలు లెక్కని చూసుకుంటా, నా కడుపులో పుట్టిన దాని లెక్కనే కాపాడుకుంటాను నేను. మీరు అస్సలు బాధపడకుర్రి. మిన్ను నువ్వు ఏడవకురా, నువ్వు ఏడుతుంటే నాకు కూడా ఏడిపోతుంది. మిన్ను ఏడవకురా, నేను ఉన్నా కదా, నేను మంచిగా చూసుకుంటా. నువ్వు ఏడవకురా, నువ్వు ఏడుతుంటే నాకు ఏడు వస్తుంది. అట్లా కాదు శ్రీను, నేను ఎప్పుడు మా అమ్మ నాన్నని వదిలిపెట్టి నేను పోలేదు. అట్లనే నాకు ఇంట్లో ఏం పని రాదు. రేపు పోయిన తర్వాత ఎంత పని చేయన్నా నాకు బాధ అవుతుంది శ్రీను. నేను ఉన్నా కదా మిన్ను, నీకేమైనా కష్టపడితే చూసుకోవడానికి నేను పని చేపిస్తానా? నేను మా నాన్నమ్మని వేసుకుంటుంది, నేను మాట్లాడుకుంటే తీ. మిన్ను నువ్వు ఏడవకు, నువ్వు ఏడితే నాకు ఏడు వస్తుంది మిన్ను. ఏడవకుడి సుభద్ర, ఏడవకు. ఎందుకు ఏడుతానో చెప్పు. ఏడవకుడి, మంచిగా చూసుకుంటాం మేము. సుభద్రవ్వ ఏడవకుర్రి, మా రాజక్క మస్తు మంచిది. మేము ఉంటాం పిల్లతో ఎప్పటికీ. ఇక మంచిగా చూసుకుంటావు. మీరు ఎందుకు ఏడతారు? ఏడవకుర్రి. ఆ పిల్ల ఏడుతాను మిమ్మల్ని చూసి. మమ్మీ నా యాక్టింగ్ ఎట్లున్నదే, మంచిగా ఉన్నదా? మస్తు ఉన్నది బిడ్డ. అసలు అటు చేసి పెళ్ళిని సెట్ చేసేసాం. పెళ్ళి అయిపోయింది కథం. ఇక నీ మొగుడు నువ్వు ఎట్లా చెప్తే అట్లనే ఆడాలి. నువ్వు ఆ అంటే ఆనాలి, ఈ అంటే ఈ అనాలి, గంతే. ఎక్కువ తక్కువ చేతులకెళ్ళి జారనీయకు. అలా రాజవ్వకి మాట ఇవ్వకుండా చెయ్యి. ఇక చూస్తాగానే అవ్వా ఎట్లుంటుందో నా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇరగదీస్తా నేను. కానీ ఇప్పుడే అత్త బిడ్డ, ఇప్పుడే పోయిన తర్వాత చేస్తేనే ఎట్లా అంటే అజ్జకారిది గయ్యాడి గంప నా మనవని నాకు కాకుండా చేస్తానని చెప్పి అందరికీ ఫిర్యాదు అవుతుంది. మనం ఎట్లా అంటే ఫస్ట్ సీనును తిప్పాలి. తిప్పుకుంటూ రాజవ్వని దూరం చేయాలి. రాజవ్వ మాటినద్దు, అప్పుడు మనం అనుకున్న సెట్ అవుతుంది. కానీ ఇప్పుడైతే యాక్టింగ్ చేయడు బిడ్డ, ఏడు. ఏడ్చుడు అంటే మస్తు కష్టమవుతుంది అవ్వా. నేనైతే జెండు పెట్టుకొని ఏడ్చిన, జెండు బాం కళ్ళంతా మండుతానే, అల్లకే కళ్ళకే నీళ్ళు వస్తాయి. జెండు బాం పెట్టుకొని ఏడ్చిన అవ్వ. నాకు ఏడుపు రమ్మంటే అత్తలేదు. ఇక నీ మొగుడు క్యారెక్టరైజేషన్ చూసిన ఆయనను పంపి ఆయనే మరి ఒక మొత్తం ఏలాడేసిండు. నిజంగానే నాకు తండ్రి అయినట్టే చేస్తాండే అవ్వ. వాడిని పంపి ఫస్ట్. అవునే, ఇక ఎట్లా అంటే ఇక నా మొగుడుగా సెట్ కాదేమని చెప్పి చూస్తాండే వాడు. వాడిని పంపించాలి.
వానికి 200కు మాట్లాడినిగా 200 ఇచ్చి వాడిని పంపించాలి. ఏంద్ర బాడుకో వేస్తాను, ఆ పూరేడితే నీకేమైతుంది? నువ్వు వేసినావు అనుకో నప్పతట్లు అనుకుంటారు. నువ్వు వేపు ఆపు ఏంది అన్ని చూసుకుంటా మా నాన్నమ్మతో చెప్పుకుంటా అంటానవా? నీతో తిట్టా దానితో తిట్టా. నాకు కోడలంటే కోడ, ఇంటికి వచ్చే కోడ అంటే కోడలే. పంజా అన్ని లేదా నేను కేసుకొచ్చుడు, బేబీ అనుడు, బాబాయ్ అనుడు, ఆ బయటి కొడుకు అవన్నీ ఏం చేసేది లేనే లేదు. నేను రమ్మన్నప్పుడే వాళ్ళు, నేను రమ్మన్నప్పుడే రావాలి గంతే. నువ్వు ఏడ్చి రాపుతుంది ఇంకా తీసుకొని నిన్ను కొంగు కట్టుకుంటుందిరా. అట్లా కాదే నానమ్మ, అదంటే నాకు మస్తు ఇష్టమే. నాకు అది ఎడతా అంటే నాకు కళ్ళకి నీళ్ళు ఆగుతలేవే నానమ్మ. ఏంది మస్తు ఇష్టమా? ఎన్ని జన్మల బంధం రా ఇది? మస్తు ఇష్టం అంటావు. 10 రోజులు అయితే అది పెళ్లి ఫిక్స్ అయ్యి ఇప్పుడు పెళ్లి అయిపోయిన వెంటనే అది ఏడుతుందని నువ్వు ఏడితే అది ఏమనుకుంటది? నా మొగుడు నేను చెప్పినట్టే ఇంటా అని చెప్పి ఆట ఆడిస్తుంది రా, అట్లా ఆడద్దు. అట్లా కాదే నానమ్మ, అది ఏడుతుంటే నాకు మస్తు ఏడుపత్తాంది. అసలు నాతో అయితే లేదే. పెళ్లి చేసి ఎట్లనో గాని ఇత్తా అన్న అది కట్నం పోతా అన్నాడు పెళ్లి పందిరి మీద కట్నం పోసింది లేదు, ఏది లేదు. ఇప్పుడు నేను లొల్లి పెడితే ఆగు. ఆగే నానమ్మ, లొల్లి పెడితే ఇజ్జత్ పోతే. ఎందుకంటే నేను పోలీసోని డౌరీ కేసు అని ఒకటి ఉంటుంది, దాని మీద నిన్ను అరెస్ట్ చేస్తారే నానమ్మ. నువ్వు ఆగే, నేను మాట్లాడుకొని మెల్లగా మా అత్త మామలతో మాట్లాడుకొని తెచ్చుకుంటానే. ఇప్పుడే నీకు అత్తమామ ఎక్కువ రారా? ఇక చిన్నప్పటి నుండి నేను పెంచి పెద్ద చేసా. నాన్నమ్మకైతే లేదు కానీ అత్తమామలు మాట్లాడుకొని తెస్తారని లొల్లి చేయకంటాను. అంటే ఇప్పుడు నన్ను గయ్యాడదని వేసట్టే ఇంతమంది దాని ముందు. అట్లా కాదే నానమ్మ, నువ్వు ఎందుకు అట్లా చేస్తాను? ఎప్పుడు నాకు అది ఏడుతుంటే ఏడుపత్తాను. ఏడు పాప ఫస్ట్ పో. నీ నప్పతట్ల మొక్కలు చెప్పు, ఎందుకు రగట్ల చేస్తావు బాడుకో? అది ఏడితే ఏడవా? ఇక ఎవరికైనా ఆడపిల్ల పుట్టినప్పుడు అప్పగింతలప్పుడు ఏడ్చినా ఉంటది. నువ్వు ఆగు. అంటే నేను అట్లా అనకపోతున్నా, కాకపోతే బయట చూస్తాను కదా, నేను వాడిని పెంచి పెద్ద చేసిన నా కడుపులో పెట్టుకొని నేను చదువుకున్నా. ఇప్పుడు వాని పిల్లం వచ్చిందని చెప్పి నన్ను దూరం చేస్తే నేను వాడిని చూడకుండా నేను ఉండలేను. వాళ్ళు లేకుండా నాకు పొద్దే గడవదులా. అందుకే అట్లా మాట్లాడినా. మీరు ఎవ్వరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదులా. సుభద్ర ఇక సాటి సుభద్ర, ఇక మేము పోతాము. చీకటి అవుతుంది, మళ్ళా ఇంటికి చేరడానికి సమయం అవుతుంది, లేట్ అవుతుంది. మేము పోతాను సుభద్ర. అమ్మ నేను పోను, నేను ఏడా ఉంటా అమ్మ. ప్లీజ్ అమ్మ, నేను పోనా, ఓ బుద్ధి అయితలేదు అమ్మా. మాకేమన్నా నిన్ను పంపించుడు సంతోషం బిడ్డ. ఇక పోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఏ ఆడపిల్ల జీవితమైనా అంతే. అమ్మగారిల్లు దాటి అత్తగారింటికి పోవాలి. నువ్వు ఏడవకు, మేము వచ్చి చూసుకుంటూ పోతాంట నేనున్ను బాపొచ్చి. సరే తీ సుభద్ర, ఇక మేము పోతాన్నాము. ఆ పిల్ల ఎక్కువ పెడతాంది, నేను మంచిగా చూసుకుంటా పిల్లని. అవ్వా మిన్నవ్వా, వాళ్ళు చెప్పింది ఏ తినకవ్వా, ఏ చెప్పినా రివర్స్ అయ్యాను. చాయ్ పెట్టుకరమ్మంటే కాఫీ పెట్టుకరమ్మంటే పాలు పెట్టుకరా అంతే. ఇది కూర ఏమంటే ఆ కూర, ఆ కూర ఏమంటే ఈ కూర, అన్నం చేయమంటే అన్నం మాడగొట్టు, పెరుగు ఏమంటే పాలలాగానే ఉంచు. ఏది వేస్తే తప్పుగానే. ఎట్లయితే నీకు పని చెప్పారు, లేకపోతే నీకు మస్తు పని చెప్తారు బిడ్డ. నువ్వు అట్లా వేయాలి. మొత్తం ఏం చెప్తున్నా కానీ తప్పుగా వేసుకుంటూ అన్ని చెడగొట్టుకుంటూ రావాలి బిడ్డ. సరేనే అమ్మ, నువ్వు ఎట్లా చెప్తా నేను అట్లనే చెప్తా. పాలేమంటే పెరిగేస్తా, పెరిగేయమంటే పాలేస్తా, వేడి నీళ్ళు పెట్టమంటే చల్ల నీళ్ళు పెడతా, చల్ల నీళ్ళు పెట్టమంటే వేడి నీళ్ళు పెడతా. గట్లనే చేస్తానే అవ్వ, నువ్వు చెప్పినట్టునే చేస్తా. నేను అసలు ఏది తప్పుగా చెయ్యనేనవ్వా. అబ్బా శ్రీను, మీ ఇల్లు ఎంత బాగుంది. ఇది నీ రూమేనా? అంటే మన రూమే కదా ఇప్పటి నుండి. ఎంత బాగుంది, నాకైతే మస్తు నచ్చింది శ్రీను. ఇదా మిన్ను, ఇదేంది మీ ఇల్లు? అయితే ఈ ఇల్లు కన్నా చాలా బాగుంది. కాకపోతే నాకు ఈ రూమ్ అంటే చాలా ఇష్టం. ఇది మన రూమ్ కాదు మిన్ను, మా నానమ్మ రూము. అవునా శ్రీను, ఇప్పుడు నీ రూమ్ అంటే మన రూమ్ కూడా ఇంతే బాగుంటుందా? ఇంతే బాగుంటుంది. కాకపోతే బెడ్ ఉండదు అందులో. ఇది మా నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టిన బెడ్ అంట. మా నానమ్మ ఇది యూజ్ చేస్తుంది. నా రూమ్లో నేను కిందనే పడుకుంటా మిన్ను, నాకు బెడ్ లాంటిది ఏం లేదు. అవునా శ్రీను, మరి మీ నానమ్మని ఈ రూమ్ మనకిచ్చి తనని కింద పడుకోమనొచ్చు కదా? ఎందుకు మిన్ను, మనము ఆ రూమ్లోనే పడుకుందాం. మీ అమ్మ నాన్న వాళ్ళు బెడ్ పెడతా అన్నారు కదా, రేపు పంపిస్తారా? అట్లా కాదు శ్రీను, మా అమ్మ నాన్నల దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కొనియడానికి. ఎందుకంటే మన పెళ్లి చేసిరు కదా, సో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అందుకే మనము ఇందులో వాటితో అడ్జస్ట్ అయిదాము. వాళ్ళు 1 year వరకు అన్నీ పెడతారు. నువ్వే మీ నాన్నమ్మతో మాట్లాడాలిరా నాని బంగారం. అవునా మిన్ను, కరెక్టే. కానీ మా నానమ్మ నన్నే తిడుతుంది మిన్ను. అట్లా కాదురా బంగారం, నేను చెప్పేది నువ్వురా. నువ్వు ఏదున్నా మీ నానమ్మతోని మాట్లాడుకో. ఎందుకంటే మా అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు నచ్చట్లేదురా నానులు. అబ్బా, నువ్వు గట్లా నాని అని పిలుస్తుంటే నాకైతే ఇప్పుడే చచ్చిపోయి హాయిగా ఉన్నంతుంది. నువ్వు ఇట్లా మాట్లాడుతా అంటే నేను సావమన్నా చత్తేనా నీ కోసము. దగ్గరికి రారా నానులు, ఇక్కడ రా, నేను ఒకటి చెప్తాను. చెప్పురా నాని, ఏంటి?
ఏంది బాడకావు ఏంది దగ్గర దగ్గర పోతాడా రే బాడకావు ఇటు తిరుగురా ఏంది ఈ రూమ్ మీకు ఇయ్యన్న ఇది మా అవ్వగారు పెట్టిన బెడ్ నేను ఎందుకు ఇస్తా మీకు మీ అవ్వగారిని పెట్టమాను ఏంది సంవత్సరం వరకు పెడతారా గదంతా ఏం నడవది నాకు పెట్టుబోతులు పెడతా అని చెప్పిరు నా మనవనికి అవన్నీ పెట్టాల్సిందే ఆగే నానమ్మ నువ్వు గట్లా అంటది ఏడుతుంది అది ఏడితే నాకు బాధ అవుతుందని నేను చెప్పినా కదా నువ్వు గట్లా అనకు మేము కిందనే వండుకుంటుంది నువ్వు నీ బెడ్ ఇయ్యకు నువ్వేమి ఇయ్యకు అరే వారి పెళ్ళం అచ్చుడుతోనే నన్ను గింత ఎదిరించి మాట్లాడతాను అది ఏం చెప్తాందో నా గురించి నేనేమన్నా తప్పుగానా నా కోసం నేను వండడానికి మెత్తమెత్తడి బెడ్ అడిగినా నీకోసమే కదా అడిగింది నేను వాళ్ళ అమ్మగారికి ఒక్కతే బిడ్డ పెడతానని అడిగినా కానీ నువ్వేనానవో నీ పిల్లవేనానవో నాకు అవసరమే లేదు గట్ల కాదే నానమ్మ నేను గట్లా అనలేదు నువ్వు లేకుంటే నేను ఎట్లుంటా చెప్పు నేను ఏదో అది ఏడుతాంది అని అన్న గంతే గాని ఇంకేం లేదే సరే తీ నేను పోతాను ఇక రాజక్క మరి కొత్త కోడలు మంచిగా ఉంటాందా ఇక ఏం పని చేస్తలేదా పిల్లకి ఏం పని రాదట ఇక పొద్దున్నే నేనే లేస్తాన్నా అంత ఊడ్చుకొని చల్లుకుంటానా ఇక 10 రోజులు నేనే వండి పెట్టినా కానీ ఇలా చెయ్యి వంట అని చెప్పి వచ్చిన నేను ఇటు ఇక పిల్ల చిన్న పిల్లనేనా రాజక్క మెల్లమెల్లగా నేర్చుకుంటది గదనే బాపు గందుకే ఇక ఫోన్లో చూసుకుంటా చెయ్యి అని వచ్చిన ఇక సరే తీయ నాకు మస్తు ఆకలి అవుతుంది ఇంటికి పోతా మా పిల్ల ఏమన్నా ఎత్త తింటా ఈ ముసల్దేమో నన్ను వంట అని చెప్పిపోయింది నాకేమో ఏం రాదాయే మా అమ్మనేమో కొంచెం వచ్చని చెప్పాయి నేను ఏం చేయాలి అసలు నాకు అర్థం అవుతలేదులా ఫోన్లో చూసుకుంటే చేద్దామంటే నా కాడ ఫోన్ లేదాయే నన్ను ఏం చేయమంటారు ఏదో ఒకటి చేసి అయితే నేనైతే పెళ్ళి చేసుకునులా ఇక పెళ్ళైన తర్వాత తెలిసిందేగా ముచ్చట ఇక అత్త అయినా మామైనా నాకు అత్త మామ లేరా ఈ ముసలి ఒక్కతే ఉండాయే ఈ ముసలి దాంతోనే నాకు తలగ పడ్డది లొల్లి నా మొగుడేమో మొత్తం నానమ్మ 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 అని తిరుగుతాడు నా మొగునికి చెప్తే నా మొగుడు అర్థం చేసుకోడులా ఇక ఈ పిల్ల వంట చేస్తే కొంచెం తింటా నాకు బాగా ఆకలి అవుతుంది ఏం కూర చేసిందో ఏందో అబ్బా అత్తంది కదా ఈ ముసలిది దీనికి ఏం చెప్పాలి నాకు వంట రాదాయే నేను ఏం చేయాలి అసలు నాకు అర్థమవుతలేదు ఇక ఇదే ఎత్తా ఇది ఎత్తరి అది నన్ను ఏమన్నది ఇంకోసారి మిన్నవా వంట చేసినావారా అవ్వా చేసినమ్మమ్మ ఇక వంకాయ కూర ఉన్ను అన్నం వండినమ్మమ్మ అబ్బా వంకాయ కూర నారతల్లి నాకు మస్తు ఇష్టము వంకాయ కూర అంటే సీనుకు కూడా ఇష్టం అంట కదా అమ్మమ్మ అందుకే చేయమంటే చేసిన నేను ఎంత ప్రేమగా మాట్లాడుతుంది వగలాడి ఇది మనమనికి చెప్పుకునేటి అన్నీ చెప్పుకుంటుంది నా అతనేమో అవ్వ తల్లి మిన్నవ్వ అని మాట్లాడుతుంది మరి కొంచెం పెట్టుకురారా అవ్వా తిన్నాం ఇక సీను డ్యూటీకి పోయిండు కదా వచ్చేసరికి లేట్ అవుతుంది మనమే తిన్నాం ఇద్దరం సరే నానమ్మ ఆగు ఒక్క 2 నిమిషాలు ఆగు ఏందే రాజీ పోరి నువ్వు పని చేయమంటానవాట ఏమనుకుంటానవే నువ్వు నీ గురించి రాజీ ఓ రాజీ ఈ పోరికి పని చెప్తే నీ ఇంట్లో దేవుడు ఉండడే తల్లి నీ ఇంట్లో లక్ష్యం ఉండదే తల్లి ఈ పోరికి ఎందుకే నువ్వు పని చెప్తాను ఊకే ఆ పోరి పని చేస్తుంది కానీ పడుచు పోరి నేను దాని మీద ఉన్ననే అబ్బో దీనికి పోయింది కదా అమ్మ తల్లి ఇంకోసారి నేను చెప్పమని అవ్వని అడగనే అవ్వ ఇంటి కోడలు కాబట్టి అడిగినే తల్లి నేను ఇంకోసారి అడగనే అవ్వ బాంచేను శాంతించు తల్లి శాంతించు మరి నువ్వు ఏం దేవుడు అన్నట్టు ఏందన్నట్టు నా మనవరాలు వీరికి ఎందుకు వచ్చినట్టు అవ్వ చెప్పమ్మా తల్లి నేను నీ కులదేవతనే రాజీ ఈ లాగ మీద వచ్చిన నీ ఇంట్లో దేవుడు అయి వెలిసిన నేను నీకు ఈ బిడ్డ ఎట్లా కనబడుతుంది నా రూపమే ఈ బిడ్డకి నువ్వేం పని చెప్పవద్దే అమ్మో తల్లి నన్ను క్షమించు తల్లి నాకు తెలియదు నా మనవరాలు వీరికి వచ్చినవా తల్లి నా మనవరాలకి మొన్ననే పెళ్ళైంది తల్లి నువ్వు ఆగం చేయకే తల్లి ఇక నా మాయలు చూపిస్తా ఇవిడే రాజీ ఇక నీ మనవరాలు నీకు ఇష్టమని వంకాయ కూర వండింది బియ్యం పెట్టి అన్నం వండింది ఇప్పుడు నా మాయతోని
ఆ బియ్యం లాగానే ఉంటాయే, అట్లనే ఆ కూర మొత్తము వంకాయలు పచ్చ కలర్లో చేల కాసినట్టే ఉంటాయే. నేను చెప్పేది నిజమైతే అనుకుంటే అవి బియ్యం లాగానే ఉంటుంది, అట్లనే ఆ వంకాయలు లాగానే ఉంటాయి. నువ్వు అప్పుడే నన్ను నమ్ముతావే అవ్వా? పోయి చూడవే రాజవ్వ. అమ్మ తల్లి నువ్వు శాంతించబ్బా, నేను చూస్తా, చూసి నేను చెప్తా తల్లి, నీ మీద నేను నమ్మకం పొందుతా తల్లి, ఆగు తల్లి. చూడే రాజీ, అవి బియ్యంగానే ఉన్నాయి, అన్నం బియ్యంగానే ఉన్నది. ఆ వంకాయలు మంచిగా ఉన్నాయి, నిగ తోటలోకెళ్ళి తెంపుకున్నట్టు. నువ్వు ఇక నన్ను నమ్మవానే కూనా? నమ్మాలే. నీ మనవరాల మీదకి నీ నచ్చినా, నీ మనవరాలకి కష్టం వస్తే నీ నత్త. నేను నిన్ను నమ్ముతానవ్వా, నా మనవరాలకి ఇంకోసారి కష్టం రాకుండా చూస్తా తల్లి. నువ్వు నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. నా మనవరాలకి కష్టం రాకుండా చూసుకుంటా తల్లి, నా మనవరాలకి నేను ఏ పని చెప్ప తల్లి, నన్ను క్షమించు. మంచిగా ఉంది కదా ఇది కథ. ఇక భయపడ్డది, ఇంకోసారి నాకైతే ఏ పని చెప్పది ముసలిది. ఆగి యాక్టింగ్ చేస్తా. అమ్మమ్మ ఏమైంది గట్లున్నావు? ఇక అన్నం తిందాం పా అమ్మమ్మ, నాకు బాగా ఆకలి అవుతుంది. ఏం కాలేదే మిన్ను, ఏం కాలేదు తల్లి. ఇక తిన్నాం గాని ఇక అన్నంలా కూరలా కుక్కచ్చి మూత పెట్టింది. ఇక నేను మళ్ళా కూర ఉన్న అన్నం మంచిగా అంటూ తాగే మిన్ను. అయ్యో ఎప్పుడు అమ్మమ్మ, నేను ఇంతదారికి ఇక్కడనే ఉన్న, కుక్క ఎప్పుడు వచ్చింది, మూత ఎప్పుడు పెట్టింది? ఇక అండాలి, నేను అండనా అమ్మమ్మ? అయ్యో నువ్వెందుకే, నేను లేనానే ఇంట్లో, నేనే అనుకుంటాను వద్దు తీ తల్లి. నువ్వు పోయి రూమ్ లా కొంచెంసేపు పండుకో పోరా, కొంచెం అలసిపోయినా కదా వంట చేసి. ఇక నేను అండుతా పో. సరే తీ అమ్మమ్మ, మరి నేను పోతాన్నా. ఈ ముసల్దానికి మంచిగా అయింది, దీనికి ఇట్లనే కావాలి. ఈ ముసల్దానికి అయితే ఇది మరి నాకు పని చెప్తుందా ఉల్లా? నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పైతే నన్ను ఏమనుకుర్రి, నేను కూడా మీ ఇంటికి దేవుళ్ళగా వచ్చి దేవుడు చెప్తా. మరి ఎప్పుడే చెప్తాను అందరికి సబ్స్క్రైబర్స్ ఆరా. అబ్బో ఈ దేవుడు ఎక్కడిది, కథ ఎక్కడిది, అంత ఎక్కడిది? ఈ పిల్ల మీదకి నిజంగానే వచ్చిందా, లేకపోతే పోరేమన్నా నాటకాలు ఆడుతున్నా పని చేయమంటే? మరి దేవుడు గంతగానం వచ్చి చెప్పే వంకాయలు ఉంటాయి, బియ్యం ఉంటుందని, మరి అది నిజమే. కానీ ఈ పోరే నాటకాలు ఆడుకుంటా మరి బెండకాయలు వేది వంకాయలు పెట్టి బియ్యం పెట్టిందా, లేకపోతే నన్ను మోసం చేస్తా, నాకు ఏం అర్థమైతలేదు. ఇక ఈ సీన్ కానీ చెప్దామంటే దాన్ని కొత్త కాపురమైన వానికి చెప్తే చెడగొడతానని మళ్ళీ నన్ను మాట్లాడేటట్టు నీ బాడుకావు చెప్తా. నాకు ఏం చేయని అర్థమైతలేదు. ఇక పొయ్యిగా ఎల్లి కన్నా చెప్తే ఎల్లేవని చెప్తావు మరి. ఓ ఎల్లి ఉన్నవానే, ఓ ఎల్లక్క ఉన్నవానే, దావే రావే. అగో ఏంది రాజు గట్లు ఉరుక్కుంటత్తాది, ఏమైంది? దీనికి ఏమన్నా అయిందా ఏంది? ఓ ఉన్నదా, ఇక్కడనే ఉన్నదా? మెల్లగరా మసోయక దాదా. ఏమైంది రాజు ముఖం అంత గట్ల పెట్టుకున్నా, ఏమన్నా అయిందా ఏంది? ఏం లేదే ఎల్లి, నా బాధ ఎవరికి చెప్పుకోమంటవే, ఎవరితో చెప్పుకోమంటవే? నువ్వే నాయ నాకు అక్కైనా చెల్లైనా. ఇగో నేను ఇక్కడ నుండి తిందామని పోయినా కదా, పోయేసరికి ఆ మిన్ను నేను వంకాయ కూర నేను అన్నం పెట్టిన అమ్మమ్మ అన్నది. సరే తిందామని అనే లోపు నా పోరికి దేవుడు వచ్చి ఇక నా కష్టపెడతానవా, నాకు నన్ను ఇట్లా చేస్తానో అట్లా చేస్తానో పని చెప్పకన్నది. అట్లనే ఒకటి ఏమని చెప్పిందంటే, గిన్నె తెరిచి చూస్తే బియ్యం లాగానే ఉంటాయి, వంకాయలు లాగానే ఉంటాయి, కూర ఉండే అని చెప్తే నేను చూసేసరికి అవి అట్లనే ఉన్నాయే. నాకు ఇది మాయో మంత్రమో మరి ఏందో అర్థమైతలేదు ఎల్లి. అబ్బో అవునా అనే రాజీ, మరి ఆ పిల్లకి దేవుడు వస్తుందా ఏంది? అయినా కానీ ఆ పిల్లని చూస్తే దేవుని మొక్కేటోళ్ళు లెక్క లేదు, సగం బట్టలు వేసుకొని ఉంటది. ఆ పిల్లకి దేవుడు వచ్చుడేంది? మళ్ళా ఈ కూరగాయలు అట్లనే ఉండుడేంది, బియ్యం అట్లనే ఉంది, ఇది ఎక్కడైనా ఉన్నదా అని దూరం, ఇది చిత్రంగానే ఉన్నదే. నాకు అది అర్థమైతలేదు ఎల్లి. మరి నేను ఆ పిల్ల నాటకం ఆడుతుంది అనుకోనా, లేకపోతే దాని పని చేయ సాధన కాకుండా నాకు అట్లా చెప్తాను అనుకోనా, లేకపోతే నిజంగానే దేవుడు వస్తుంది అనుకోనా? నాకు ఏది అర్థమైతలేదు ఎల్లి. అయితే ఒక పని చేద్దామే, అల్లు పడతారు చూసినావా, అల్లు పట్టేటోళ్ళ దగ్గర పోయి అల్లు పట్టిద్దాం. మరి నిజంగానే మరి మీ ఇంట్లోకి దేవుడు వచ్చిండా, మరి అల్లు పట్టే కాడ కూడా తెలియకపోతే దేవుని అడిగిపించుకొద్దాం. మరి దేవుని అడిగిపించుకొస్తే అప్పుడు తెలుస్తుంది మరి ఆమె నిజంగానే దేవుడు వస్తుందా లేకపోతే నాటకాలు ఆడుతుందా, మరి ఏంటి కథ అని వాళ్ళ అమ్మ అయ్యని పిలిపించి మాట్లాడదామే. రాజు నువ్వు అది బాధపడకు, ఇలా రాత్రి అల్లు పట్టిద్దామే. అంతే అంటవా అనే వెళ్ళి? సరే తీయాల సాయంత్రం పట్టిద్దాము. నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు, అందుకే తొందర నీ కాడికి ఉరికొచ్చింది. ఇక మోసపోతాను కదా, గిడ కొంచెంసేపు కూర్చొని నీళ్ళు తీసుకొస్తా, కూర్చోవే కొంచెంసేపు. కోయారే కోయా బావారే సందమామా కోయ్ టిక్క కోనిగాయ్ టిక్క కోనిగాయ్ టిక్క కాయ రజకాయ్ 2కు 4 4కు 8 8కి 16 16కు 32 కాయ్ కోయ్. అగ చూడే ఎల్లి, వాడు మొన్నాక సంబంధాలు మాట్లాడడానికి పోయినప్పుడు సుభద్ర చిన్న బాపయ్య వాడేందే ఊరూర తిరుక్కుంటా జోల పట్టుకున్నాడు
అబ్బో గీమే గామలెక్కనే ఉన్నది కదా, మొన్న నేను నటించడానికి వేణు చూసినావా పిల్ల, గామలెక్కనే ఉన్నది కదా. ఇప్పుడు నన్ను చూస్తే నన్ను పట్టుకొని తాననేది అంటారు, పోదాం ఆగు. అరే బాడుకో, నువ్వు గా సుభద్ర చిన్న బాపుదే కదా, ఏంటో నువ్వు అడుక్కోవడానికి వచ్చిన ఊరు అడుక్కుంటావు ఏంటి? నీ బిడ్డ చూస్తానేమో గట్లా కట్నం ఇవ్వకుండా ఏదో కొట్టే, నువ్వేమో కోయి కోయి కాయకాయ అనుకుంటా వస్తాను. ఇక నీ మనవరాలేమో దేవుడు వచ్చినట్టు ఊగుతుంది నా ఇంట్లో, ఏం చేద్దాం అనుకుంటారా నన్ను? तू क्या अम्मा क्या बोल रही है? मैं मेरे को तेलुगु पता नहीं. तू क्या वो क्या ये क्या कोई कोनी कोई गंते. అరే బాడుకో, నీకు తెలుగు వచ్చిన గట్లా మాట్లాడతారు, కోకో కాకు అని మాట్లాడతాను. నాకు అర్థం అవుతలేదు నీ భాష, తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు అమ్మా. ఏంది తెలుగు రాదా? మరి ఇదట్లా చెప్తానోరా? ఇదొక్కటే వచ్చు రాజక్క. అరే బాడుకో, నా పేరు రాజక్క, నీకెట్లా తెలుసురా? అబ్బో దొరికిపోయేటట్టే ఉన్నా కదా, ఇది నన్ను తాననేది అనేటట్టు ఉన్నది ముసల్ది, ఇది నన్ను సావగు దొబ్బుతాంది. ఓ మేకు పతనై రాజక్క, ఈ ఈ ముసలి ఎల్లక్క చెప్పింది నాకు. ఏయ్, ఎవరో పడుకో నువ్వు? ఎల్లక్క ముసలి లెక్క అంటే నువ్వు అంత పడుసొని తీరున్నావా? నాకు 60 సంవత్సరాలు అంతే. నీ ముసలి ముఖం మండ, ముసలి ముండ కొడుక, నువ్వు నన్ను ముసల్దాన్ అంటే నువ్వు ఎంత పడిసిగున్నావా? ముఖం మీద మొత్తం ముడతలు వచ్చి అంతా ఎట్లా పాడబడ్డావు నువ్వు? నన్ను ముసల్దాన్ అంటాడు. నా మొగుడిని రమ్మని అనుకో, కట్ట అనుకొని చంపనే చంపుతాడు ముసలి ముఖ పోడా. ఏ ఎల్లక్క కోపం వద్దు ఎల్లక్క, మే క్యా బోలా ముసలి బోలా తో క్యా క్యా నయ్యే क्या पता है क्या नक्को क्या क्या की काकी आ. ఏం దీని భాష? ముసల్దాన అంటాను. ఆగురా, నేను చంపనే చంపుతా, ఆగు బాడుకో. ఏ రాజక్క ఎట్లా ఉంది నువ్వు? ఏంద్రా బాడుకో, నువ్వు ఆ సుభద్ర చిన్నబాబు ఆవియాల దాన్ని పిలిపిస్తాగు. ఏంద్ర బాడుకో, ముసల్దాను అంటావా? ఆ దొంగ ముండ సుభద్ర పోరి, నువ్వు నాటకాలు ఆడుతున్నావు కదా, ఈ కోయి కోయి అనుకుని అడక తినటోనివి, అది మమ్మల్ని మోసం వేసేటట్టు ఆగుదాని దుమ్ము దులుపుతా. ఓ మీరు అదంటురా? అయితే ఏంటి అంటే, నాకు సేమ్ నాలాగని ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక మనిషి ఉన్నాడు, నా తమ్ముడు వాడు. నా తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు నాకు. నా తమ్ముడు చిన్నప్పుడే పుష్కరాలలో ఆ మహాకుంభమేళలో తప్పిపోయాడు రాజక్క. తన్ని రోజు వాడిని తన్ను వాడన్న అబద్ధాలు చెప్తాను. తన్ను ఫస్ట్ తర్వాత తీసుకుందాం కానీ. ఏ ఆగ్ర పడుకోను అని నాటకాలు ఆడతాను, ఎందుకు రగట్లా చేస్తాను? ఆగు నువ్వు. అవ కొట్టకు, నాకు బాగా తాకుతుంది. కొట్టకవ్వా, నాకు తెలుగచ్చు, కానీ నువ్వు అనుకున్నట్టుని కాదు. నాకు తమ్ముడు ఉన్నాడవ్వా, నేను ఊరూరు తిరుక్కొని అడుక్కుంటా. నా తమ్ముడు కోటీశ్వరుడు. మరి నాకు తెలియదు నా తమ్ముడు ఎక్కడనో తప్పిపోయాడు చిన్నప్పుడు. మరి వాడు ఎక్కడున్నా నువ్వే నాకు చూపెట్టాలి రాజక్కని. కాలు మొక్తో కొట్టకు. రాజీ ఆగే, ఇక మనము తేల్చుకుందాం, తాడోపేడ తేల్చుకుందాం. ఫస్ట్ ఇవాళ సాయంత్రం అల్లు పట్టిద్దాం, దేవుని అడిగిద్దాం, తర్వాత వాని సంగతి ఇద్దాం. కానీ వాని చెట్టు గట్టే తాగు నేను ఇన్నే. నీ అవ్వ వాళ్ళందరూ నన్ను నాటకాలు ఆడి నా మనవని ముంచిరు, నన్ను ముంచిరా, పోరిని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతాదాంటి దాని బక్క ముక్కల మన్ను. ఆ పోరేమో ఎక్కువ తక్కువ ఎత్తావు నా ముందట, నేను చెప్తావు దాని సంగతిగా. అబ్బో ఈ ముసలిది నన్ను కొట్టి చంపింది. ఈ ఇక్కడ నుండి ఉండనే ఉండద్దు, ఇక్కడ నుండి పీక్కొని ఉరకాలి. ఉరుకురా అయ్యా, ఉరుకు ఇంకోసారి కనబడకు. రాజు వాడు ఉరుకుతాండే వాని చేతికి అందినోని చెడగొడుతుంది కానీ ఆగరా, పోతాండే వాడు పోతాండే రాజీ. వాడు ఓతబోని ఇక నేను సంగతి చూపెడతా. ఇక నేను వాళ్ళందరినీ ఉతుకుతా, చెట్టు కట్టిస్తాను నేనంతాగు. ఇక సుశీల మన వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? రాజక్క మనవని పెళ్లి చూపులు పార్ట్ 3 వీడియో. ఇక ఈ వీడియోలో ఏమైనా తప్పు ఉంటే కూడా కామెంట్ చేయడుల్లా. నెక్స్ట్ వీడియోలో దాన్ని కరెక్ట్ చేసుకొని మేము స్టోరీ చేస్తాము. ఇంకొక కామెంట్ వచ్చింది ఏంటంటే, మీరు వేరే ఛానల్ నుండి కాపీ కొడుతున్నారని. లేదు, మేము అసలు ఏ ఛానల్ నుండి కాపీ కొట్టట్లేదు. మా ఓన్ కంటెంట్ ఇది. మీరు వీడియో మొత్తం చూసినాక కామెంట్ చేయండి ఎవరైనా కానీ, ఇది మా ఓన్ కంటెంట్. ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ వీడియో చూసి సపోర్ట్ చేసి కామెంట్ చేస్తేనే మేము పార్ట్ 4 వీడియో చేస్తాము, లేకపోతే వేరే వీడియో చేస్తాము. మీరు కామెంట్ చేస్తున్నారని మేము నమ్ముతున్నాము. సో పార్ట్ 4 వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఇంకా అంతే ఉల్లా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళ ఎవరికైనా షేర్ చేయండి. మన ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయండి గ్రో కావడానికి. ఇక ఉంటాం ఉల్లా, బాయ్.